నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముస్తాబాద్ అయ్యప్ప భక్తుల మహాపాదయాత్ర. కొడిమ్యాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ట్రోఫీ ఆవిష్కరణ. దసరా నవరాత్రుల సందర్భంగా విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న రాజన్న క్షేత్రం. ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర 32వ రోజు విజయవంతంగా తమిళనాడులో కొనసాగుతోంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలన్న మహాసంకల్పంతో గత నెల 20వ తేదీన ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పటికే 810 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మొత్తం 36 మంది అయ్యప్ప మాలదారులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు చీటి జితేందర్రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు పర్యవేక్షణలో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ భక్తుల అండదండలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర సాఫీగా కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో దిగ్విజయంగా శబరిమల సన్నిధానం చేరుకుంటామని తెలిపారు. వచ్చే నెల 17వ తేదీన శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని మహాపాదయాత్రను ముగించనున్నట్లు గురుస్వామి రాజుస్వామి స్పష్టం చేశారు. 33 రోజులు అవుతుంది ఇప్పటికీ. మేము మా స్వాములందరూ మంచి ఆరోగ్యంగా ఉన్నాం. అందరు మంచిగా సహకరిస్తున్నారు. మా గురుస్వామి దయతో మంచిగా రాజు గురుస్వామి దయతో పాదయాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. రాజు గురుస్వామి ఆశీస్సులతో అందరు క్షేమంగా ఉన్నారు. స్వామి శబరిమల ఇంకా మేము అది నెక్స్ట్ మంత్ 10th వరకు ఉంటాం శబరిమలలో. స్వామి శరణం. శ్రీ 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 శాంతి స్వరూపులు మా దైవ సమానులు రాజు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రం నుంచి ఆ దేవదేవుని శబరిమలలో జరిగే మహాపాదయాత్ర ఈరోజు 33వ రోజు. ఇప్పటి వరకు స్వాములందరూ కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా పాదయాత్ర రోజు చేస్తున్నాం. ఇప్పటికీ 810 కిలోమీటర్లు తమిళనాడు ప్రాంతం చేరినాం. ఇలా 3వ రోజు తమిళనాడు చేరి ఇంకా 20-22 రోజుల్లో మేము మా గమ్యాన్ని చేరుకోబోతున్నాం. స్వాములందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యప్ప నామ స్మరణతో రోజు 25-30 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాం. దీనికి అంతటి కారణం కూడా మా రాజు గురుస్వామి గారి యొక్క సంకల్పం. వారి యొక్క అయ్యప్పను వేడుకున్న తీరు, వారి అయ్యప్పకు మొక్కుకున్న తీరు ఈరోజు మమ్మల్ని ఇదంతా కూడా ఇంతమందిని సంతోషంగా నడిపిస్తుంది. రాబోయే 20 రోజుల్లో మేము శబరిమల చేరుకుంటాం. వచ్చే నెల 17 గుడి మళ్ళీ పునఃప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి వరకు అందరం శబరిమల చేరుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఎక్కడికి వస్తున్నా మా ప్రాంతంలో ఉన్న మా బంధువులు, స్నేహితులు, మా నాయకులు ఎవరైనా కూడా మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాదాపు 2 రాష్ట్రాల వరకు కూడా మాకు ఎంతోమంది దాతలు విరాళాల రూపంలో, వస్తు రూపంలో, భిక్ష రూపంలో, పండ్లు పళ్ళ రూపంలో, వాటర్ రూపంలో అందరు కూడా మాకు అందించారు. చాలా మంది అందించారు మనకు. మేము అనుకున్న దానికన్నా అయ్యప్ప స్వామి అనేక రూపాల్లో మాకు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో వసతులు కానీ భోజనాలు కానీ అన్నీ ఏర్పాటు చేస్తుందంటే కారణం అయ్యప్ప స్వామి దయ, మా రాజు గురుస్వామి గారి యొక్క సంకల్పం. అందరి దాతలు మాకు దాతృత్వం చూపిస్తున్నారు. వారందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాతలందరి కుటుంబాలు కూడా అయ్యప్ప స్వామి ఈ కృపా కటాక్షాలతో నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ మా యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది. రాజు గురుస్వామి గారి దైవమే శరణమయ్యప్ప. వేములవాడ రాజన్న క్షేత్రం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. దసరా నవరాత్రులు, బతుకమ్మ పండుగ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో అలంకరించబడటంతో భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం అలరారుతోంది. భక్తులతో ముఖ్యంగా బతుకమ్మ ఆడే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి సిబ్బందికి తగిన సూచనలు జారీ చేశారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని హైస్కూల్ మైదానంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం నుంచి 10 రోజుల పాటు జరగనున్న మైనేని ప్రేమలత మురళీధర్రావు
స్మారక కొడిమ్యాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన ట్రోఫీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫ్యాక్ట్స్ చైర్మన్ రాజా నరసింగరావు ప్రత్యేక అతిథిగా హాజరై ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు సమాజంలో ఐక్యత, స్నేహాన్ని పెంపొందించడమే కాకుండా యువతలో పోటీతత్వాన్ని పెంచుతాయని తెలిపారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 10 ఫ్రాంచైజీలు, జట్లు పాల్గొననున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. టోర్నీ 10 రోజుల పాటు వైభవంగా సాగనుందని ఫ్యాక్ట్స్ చైర్మన్ రాజా నరసింగరావు ఈ టోర్నీకి ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించనున్నారని తెలిపారు. అనంతరం జట్ల యజమానులను చైర్మన్ శాలువాతో సన్మానించారు. నేను ప్రేమలత మురళీధర్రావు వాళ్ళ స్మారక KPL2 టోర్నమెంట్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి మెయిన్ స్పాన్సర్గా మేనేని స్వర్ణలత రాజనరసింహారావు గారు ఉంటున్నారు. ఈ టోర్నమెంట్ సేమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇండియా లెవెల్లో IPL ఎలా జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని KPL కొడిమ్యాల్ ప్రీమియర్ లీగ్గా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 10 ఫ్రాంచైజీలు KPL లాగానే యాక్షన్లో 10 టీంలను కొనుగోలు చేశాయి. ప్లేయర్స్ అందరూ దాదాపు 150 మంది ప్లేయర్స్ ఇందులో తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరినీ వేలంలో ఫ్రాంచైజీ ఓనర్స్ తీసుకోవడం జరిగింది. ఈ 10 జట్లకి మొత్తం లీగ్, సెకండ్ లీగ్, నాకౌట్ పద్ధతిలో మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ టోర్నమెంట్ 1వ తేదీ వరకు దాదాపు 10 రోజులు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో దాదాపు 50,000 వరకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 లక్షల టోర్నమెంట్ ఇది. దీనికి మెయిన్ స్పాన్సర్గా రాజనరసింహారావు గారు వ్యవహరిస్తున్నారు. దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నది క్రికెట్ క్లబ్ కొడిమ్యాల వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నిర్వహణ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి స్పాన్సర్స్కి, ఫ్రాంచైజీ ఓనర్స్కి, ఇందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకి, ప్రేక్షకులకి, క్రీడాభిమానులందరికీ క్రికెట్ క్లబ్ కొడిమ్యాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో రాజకీయ వేడి చెలరేగింది. మాజీ జడ్పీటీసీ నర్సయ్య ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మండల రాజకీయ పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాల్యాల దేవయ్య చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నా స్వలాభం కోసం నేను పార్టీ మార్చానని ఆరోపణలు చేస్తున్నారు. కానీ నేను నా భార్య పదవిలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ఒక్కసారి గుర్తు చేసుకోండని బాండా నర్సయ్య స్పష్టం చేశారు. ఇకపై తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కారణంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరానని, అభివృద్ధి, ప్రజాసేవే నా లక్ష్యమని నర్సయ్య తెలిపారు. వదిలిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన మాటల్లోనే మనం విందాం. టీఆర్ఎస్ నాయకులు మల్లెల దేవి ఇచ్చిన వాయిస్ ప్రకారంగా మన సీనియర్ నాయకులు, మన మాజీ జడ్పీటీసీ, వాళ్ళ భార్య సర్పంచ్, తనకు ఇల్లు లేదు, అసలు నీకు వట్టిమల్లో అర్హత ఉందా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి టీఆర్ఎస్ మల్లెల దేవయ్య మండల అధ్యక్షుడు చెప్పిన విధానాన్ని బట్టి మనం ఇప్పుడు బండ నరసయ్యతో ఉన్నాం. ఆయన మాటల్లో విందాం. అసలు ఆయనకు వట్టిమల్లలో ఇల్లు ఉందా లేదా, అసలు ఆయన కోనరావుపేట మండలం నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు ఎంతవరకు న్యాయం చేసింది? సార్, మీరు ఇప్పుడు సీనియర్ నాయకులు, ఒక ఎమ్మెల్యేకు మద్దతుగా బీసీ నాయకునికి సపోర్ట్ చేయాలని చెప్పి పార్టీ మారిరా, లేకపోతే పార్టీలో ఉన్న విభేదాల కారణంగానే మారిరా అని చెప్పని మీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మధ్యాహ్నం కోనరావుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల దేవయ్య మాట్లాడుతూ నా గురించి వాలుగారుగా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడిండు. అది ఆయన విద్యతకే వదిలేస్తున్నా. కాకపోతే దాంట్లో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఏదో వటిమల్ల నాకు ఇల్లు లేదు, వటిమల్ల లేదు, నేను వంశవాదిని మాట్లాడతాను. నేను గ్రామ సర్పంచ్గా నా భార్య 5 సంవత్సరాలకు ఉమ్మడి వటిమల్ల గ్రామానికి 5 సంవత్సరాలు నా భార్య సర్పంచ్గా పనిచేసింది. ఇక్కడ ఉన్న ఉమ్మడి గ్రామ పంచాయతీని మరి తండాలు అభివృద్ధి చెందాలని చెప్పి ప్రభుత్వం తప్పుదలు పెట్టినప్పుడు ఇక్కడి తండాలు గ్రామ పంచాయతీ కావాలని చెప్పి
తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆ ఉమ్మడి గ్రామ సర్పంచ్ 5 సంవత్సరాలు ఇక్కడ మా భార్య పరిపాలించింది. నేను ఈ గ్రామ వాస్తవ్యంగానే ఇక్కడి ఓటర్గానే సంబోధై ఈ మండలానికి 5 సంవత్సరాలు నేను జడ్పీటీసీగా పనిచేసిన. ఇక ఆయన ఇప్పుడు నాకు టీఆర్ఎస్ సంబంధమే లేదని మాట్లాడుతుండు. ఆయన తర్వాత మాట్లాడిన వాళ్ళంతా 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ నీకు జాగం ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని జోలికి పోతలేను కానీ నేను మాట్లాడినేది మీరేం మాట్లాడుతున్నారు. నన్ను గెలిపితే మళ్ళీ గెలుపుడే ఉంటుంది. నేను 5 సంవత్సరాలుగా ఇక్కడ మా భార్య చేసిన అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధి ఇక్కడ గ్రామస్తులకు తెలుసు. గ్రామంలో నేను ఎలాంటివనో కూడా తెలుసు. మరి ఇంతకుముందు వాటి మళ్ళీ చర్చించాం అన్నాడు కదా, మరి డేటు టైము పెట్టు. మరి దేవయ్య గారు నేను రెడీ. వట్టిమల్ల అయినా పర్లేదు, ఈ నీబూరు అయినా పర్లేదు, మండలంలో ఈ ఇంతకుముందు ఉన్న 21 గ్రామ పంచాయతీలలో 28 గ్రామ పంచాయతీలో ఎక్కడికి రమ్మన్నా కూడా అక్కడికి వచ్చి మాట్లాడడానికి నేను రెడీ ఉన్నా. నేను మాట్లాడింది ఒకటి, మీరు మాట్లాడుతున్నది ఒకటి. నేను పార్టీ మారినాడు ఏ నాయకుడిని కూడా పర్లేదు మాట్లాడకుండా నా సందాల నేను 20-30 సంవత్సరాలు పనిచేసినా కూడా కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపోతున్నందుకు నేను ఎవరిని నిందించదలుచుకోలేదని, నేను ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుండి మరి పనిచేస్తున్నటువంటి నాయకుడు ఒక ఎమ్మెల్యేగా మంచి అభ్యర్థి ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో నేను పనిచేస్తా అని చెప్పి మరి ప్రకటించడం జరిగింది. దీనిలో ఏమైనా తప్పు ఉంటే మళ్ళీ వీడియోలు ఉన్నాయి, ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. మీరు దాని తదనంతరము మీరు పోయి గూలాల కొబ్బరికాయలు కొట్టి కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని మళ్ళీ స్వార్థం కొరకు పార్టీ నిలిచిపెట్టి ఇవన్నీ మాట్లాడుతుంటే నేను నిన్న జవాబు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మరి నాతోటి ఏం కానప్పుడు ఈ ఉలికిపాటు ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ రద్దాంతం ఎందుకు? మరి నన్ను వదిలేసి కదా, అంటే మీ పునాదులు కదులుతున్నాయనే కదా మీ బాధ. గ్రామాలలో ఇవాళ నాకున్న సంబంధాలు, నాకున్న సత్సంబంధాలు, నాకున్న అనుబంధాలు, నేను ప్రజలలో ఉన్న మమేకం, అవన్నీ తెలిసే కదా మీరు ఇలా బెంబేలెత్తిపోతున్నది. అందుకే నేను మీరు మాట్లాడిన దానికి నేను జోలికి వస్తలేను. నేనేందో ప్రజలందరికీ తెలుసు, మండల ప్రజలందరికీ తెలుసు, నా విధానం ఏందో, నా పద్ధతి ఏందో. నేను ఎవరికి నా ఆపద వచ్చిందంటే ఎంబడివాడు వచ్చేటోని, కుంకుడు పెట్టి పనిచేసేటోని, ప్రతి కార్యకర్తను కూడా అన్న తమ్మి అని దగ్గర తీసుకొని మాట్లాడేటోని. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. నేను ఎవరెవరికో వెన్నుపోటు పొడిచిన, నేను ఎవ్వరికి వెన్నుపోటు పడలే. నేను అందరికీ పని చేసిన, అందరు నాకే వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి వస్తే ఇప్పుడు నీ చరిత్ర చదువుకుంటే కూడా బండారు సాయి వెళ్తాడు. ఎవరి చరిత్ర చదివినా బండారు సాయి వెళ్తాడు. బండారు సాయి పార్టీ కదా అంటే ఇక నీ కర్మ, అది నీకున్న రాజకీయ అజ్ఞానానికి నేను నీకే వదిలేస్తున్నా. ఇక అంతకు గురించి మాట్లాడితే అది నా స్థాయి నేనే తగ్గించుకున్నట్టు. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.